ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో మనకు అర్థమైందా? అప్పుల విషయంలో చేస్తున్న రాజకీయ ఆర్గ్యుమెంట్ చూస్తూ ఉంటే ముందు పెంచేవాడు సరిగ్గా రాయలేదు, అందుకే నేను ఫెయిల్ అయ్యా. ఓ కుర్రాడు డెలివరీ చేయడానికి వచ్చాడు. మాట తీరు చూస్తే గోదావరి జిల్లా వాడని అర్థమైంది. బైక్ వైపు చూస్తే అదేదో ఎర్రటి గుర్తుంది. నెలలో ఒక 20 రోజులు చేస్తా, మా ఊరు వెళ్ళిపోతా. మా వాడి కోసం సంపాదించిన ప్రతి 100 రూపాయల్లో 60 రూపాయలు అంతకంటే ఎక్కువ అప్పులు కట్టడానికి పోయిందనుకోండి, పరిస్థితి ఏమవుతుంది? సంసారాన్ని సాగటం సాధ్యమవుతుందా? బతకటం ఎంత కష్టమైపోతుంది కదా. మరి అదే రాష్ట్ర అప్పులు జిఎస్డిపిలో అంటే స్థూల రాష్ట్రీయోత్పత్తిలో 60% దాటిపోతే రాష్ట్రం పరిస్థితి ఏంటి? ప్రజల బతికేంటి? రేపటి రోజున ఏమవుతుంది? భవిష్యత్ ఏంటి? జయప్రకాష్ నారాయణ చెప్పిన నెంబర్ చూస్తే ఆలోచన గల ప్రతి ఒక్కళ్ళలో ఇప్పుడు ఇదే భయం, ఆందోళన కదా. 61% ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలు కలిపితే బకాయిలతో సహా. చూశారు కదా జేపీ ఏమన్నారు? ఏపీ అప్పులు అక్షరాల రాష్ట్ర జిఎస్డిపిలో 61% దాటేసాయి అంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారకులు ఎవరు? ఎప్పుడూ లేనంతగా ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియానే ఇప్పుడు హెచ్పి, రేపు ఏపీ, అదే ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్, రేపు ఆంధ్రప్రదేశ్ అని ఫీలర్లు ఇస్తున్నట్టుగా ఎందుకు రాస్తా ఉంది? ఆంధ్రప్రదేశ్ లో ఏం జరుగుతుందో మనకు అర్థమైందా? అప్పుల విషయంలో గానీ, పాలసీల విషయంలో గానీ ప్రభుత్వం మన కళ్ళకు గంతలు కట్టి ఎటు నుంచి ఎటు తీసుకుపోతుందో మనం అర్థం చేసుకున్నామా? ఇది కేవలం అప్పులకు సంబంధించిన విషయం కాదు. అప్పుల విషయంలో చేస్తున్న రాజకీయ ఆర్గ్యుమెంట్ చూస్తా ఉంటే 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. ముందు పెంచేవాడు సరిగ్గా రాయలేదు, అందుకే నేను ఫెయిల్ అయ్యా అని ఎదిగిన కుర్రోళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు చూసారా? పరీక్షల్లో ఫెయిల్ అయితే అలా అనిపిస్తా ఉంది పొలిటికల్ ఆర్గ్యుమెంట్ చూడబోతేనేమో. మరి జనం మైండ్ సెట్ ఎలా ఉంది? ఆలోచనలు ఎలా ఉన్నాయి? రీసెంట్ గా 2-3 రోజుల కిందట నాకు ఎదురైన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తా. అంటే ఇది రాష్ట్ర పరిస్థితికి సంబంధించిన విషయం, అప్పులు ఆలోచనలకు సంబంధించిన మ్యాటర్. అప్పులు ఆలోచనలు. మరి ఈ దిద్దితే ఏపీకి ఏమర్థం అవుతుందో, ఎవరు రాజకీయాన్ని మన మీద రుద్దుతున్నారో ఒకసారి డీటెయిల్డ్గా చూద్దామా? నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తానన్నా కదా, అది చూడండి. మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా షేర్ చేయండి, మాట్లాడదాం. హిమాచల్ ప్రదేశ్ అప్పులతో అతలాకుతలం అయిపోయింది. కనీసం ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అక్కడ ముఖ్యమంత్రి, మంత్రుల జీతాల్లోనే కోత పెట్టుకున్నారు ఆర్థిక పరిస్థితి బాగుండక అని తెలుగు మీడియా ఇప్పుడు రాసింది. ఏపీతో పోలిక పెట్టి హిమాచల్ ప్రదేశ్ ఇలా ఉంటే ఏపీ పరిస్థితి రేపేంటి అని రాయడం వ్యూహాత్మకం. పథకాల విషయంలోనూ, ప్రభుత్వం మీద ఆర్థిక పరంగా పెరుగుతున్న ఒత్తిడి విషయంలోనూ జనాన్ని మానసికంగా రెడీ చేసేందుకు వ్యూహాత్మకంగా ఈ కథనం రాశారు. హిమాచల్ ప్రదేశ్ లో పరిస్థితి అసలు ఎలా ఉందో చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. చేతిలో డబ్బులు ఆడక ఆలయాల్లో హుండీల మీద కూడా పడింది అక్కడ ప్రభుత్వం. ఆఖరికి హైకోర్టు జోక్యం చేసుకుని హుండీలో చేతులు పెడితే తాట తీస్తామని చెప్పాల్సి వచ్చింది. అంత దివాళా కోరుతనంగా తయారైంది హిమాచల్ ప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? జయప్రకాష్ నారాయణ చెప్పారు కదా, మళ్ళీ చూడండి. 61% ఆంధ్రప్రదేశ్ అన్ని రకాలు కలిపితే బకాయిలతో సహా. జిఎస్డిపిలో స్థూల రాష్ట్రీయోత్పత్తిలో 61% ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ అప్పులు. ఇది ఆల్ టైమ్ రికార్డ్. ఏ రాష్ట్రం, ఆఖరికి హిమాచల్ ప్రదేశ్ కూడా మన దరిదాపుల్లో లేదు. నేను ఇంతకు ముందు చెప్పిన వీడియోలో గూగుల్ డేటా ఆధారంగా చెప్పా, జిఎస్డిపిలో అప్పులు 35%కో 36%కో వెళ్ళినాయని. దానికి డబుల్ ఉన్నాయి 61% అని జేపీ చెప్పడం చూస్తా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎంత దయనీయమైన పరిస్థితిలో పడిందో అర్థమవుతా ఉంది. జగన్ పలావ్ పెట్టినాడు, చంద్రబాబు బిర్యానీ పెడతానన్నాడు. బిర్యానీ బాయ, పలావ్ బాయ, లాస్ట్ పస్తు పండుకోవాల్సిన పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితిలో పడింది అనేది అక్షరాల వాస్తవం, కళ్ళ ముందు కనపడుతున్న నిదర్శనం కదా. పథకాల విషయంలో ప్రభుత్వం దాటేస్తా ఉంది. ఎక్కడ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం, ప్రాజెక్టులు కట్టడానికి కానీ, భవిష్యత్తు నిర్మాణానికి కానీ ప్రభుత్వం ఖర్చు చేసే పరిస్థితిలో లేదు. ఏ పంటకి మద్దతు ధర రావటం లేదు. యువతకి ఉద్యోగాల పరిస్థితి దేవుడెరుగు. నిరుద్యోగ భృతి లాంటివి లేనే లేవు. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని వచ్చినప్పుడు ముఖ్యమంత్రి ఏం చెప్తా ఉన్నారు? 100% మనకు వచ్చే డబ్బులంతా ఓన్ రిసోర్సెస్, శాలరీస్ కు సరిపోయినాయి. చూశారు కదా, రాష్ట్ర ఆదాయం అంతా జీతాలకి, పెన్షన్లకి సరిపోతా ఉంది. మరీ ఒత్తిడి పెరిగిపోయి అసలు ప్రభుత్వ ఆర్థిక విధానమే ఫెయిల్ అయిపోయింది అని మాట్లాడితే గనక గత ప్రభుత్వం మీదకి నెట్టేస్తా ఉన్నారు. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులున్నాయి. జగన్ అప్పులు చేసిపోయాడు, అందుకోసం ఇలాంటి పరిస్థితి వచ్చింది అని ఆర్గ్యూ చేస్తా ఉన్నారు. 2 రోజులుగా జయప్రకాష్ నారాయణ ఆ మాట చెప్పిన తర్వాత అయితే అమ్మో ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు కాబట్టి సరిపోయింది, అదే జగన్ ఉంటేనా అని బుగ్గలు నొక్కుని అరువు తెచ్చుకున్న ఆరిందాతనం చూపిస్తా ఉన్నారు చాలా మంది. అది కూడా అరువే, అప్పే. ఆ ఆర్గ్యుమెంట్ లో వాస్తవం ఎంత తెలియడానికి 2 ఎగ్జాంపుల్స్ చూడాలి. మొదటిది, కుర్రోళ్ళు మాట్లాడుతూ ఉంటారు, పరీక్ష ఎందుకు ఫెయిల్ అయ్యేవరా అంటే ముందోడు పేపర్ చూసి కాపీ కొట్టా, వాడు సరిగ్గా రాయలేదని నాకేం తెలుసు అంటారు. జోక్ కదా. అంటే ముందోడు సరిగ్గా రాస్తే వీడు పాస్ అవుతాడు అనమాట.
మరి వీడేం చదివినట్టు, వీడి క్యాలిబర్ ఎంత, వీడి ఎడ్యుకేషనల్ క్యాలిబర్ ఎంత, వీడికి బ్రెయిన్ లేదా సొంతగా? అదే ఒకవేళ పాస్ అయిపోయి ఉన్నాడు అనుకో, ఎదుటోడు పుణ్యాన్ని పాస్ అయ్యానని చెప్పి సెలబ్రేట్ చేస్తాడా? చెప్తాడా? చెప్పడు కదా. అంటే తప్పితే ఎదుటోడి మీదకి నెట్టేస్తాడనమాట, ముందు పెంచేవాడి మీదకి. రాజకీయ ఆర్గ్యుమెంట్ కూడా అలాగే ఉంది కదా. ముందు ప్రభుత్వం చేసిపోయింది అంటే 2 ఏళ్ళు అయింది కదా, పరిస్థితిని చక్కదిద్దారా? ఇది ఆర్గ్యుమెంట్ నెంబర్ 1. ఇంతకీ ముందు ప్రభుత్వం ఎంత అప్పు చేసిందయ్యా అంటే ఆన్ ద రికార్డ్ అసెంబ్లీలోనే మన ఆర్థిక మంత్రి చెప్పారు, చూడండి. జూన్ 24 5,19,192 కోట్ల రూపాయల అప్పుంది. చూశారు కదా పయ్యావుల కేశవ్. జగన్ దిగిపోయే నాటికి 2024 జూన్ నాటికి ఎంత అప్పులు ఉన్నాయండి అంటే 5,18,000 19,000 కోట్లు ఉన్నాయి అన్నారు. అది అప్పటి వరకు ప్రభుత్వ అప్పు. అంటే 2014 నుంచి 19 వరకు ప్రభుత్వం చేసిన అప్పు కూడా ఉంది అందులోనే. ఆ రెండు కలిపితే 5 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. మరి ఇప్పుడు ఎంత ఉన్నాయి ఈ నిమిషానికి? 2026 ఏప్రిల్లో ఉన్నాం కదా మనం. సాక్షి వాడు ఇలా బ్యానర్ కట్టి రాస్తా ఉన్నాడు, చూడండి. నెలకింత అప్పు చేస్తున్నారు, రోజుకింత అప్పు చేస్తున్నారు అని చెప్తా ఉన్నాడు. ఈ ఆర్గ్యుమెంట్ ని ఖండించే సాహసం ప్రభుత్వం చేయలేకపోతా ఉంది. అంటే ఇదిగో ఈ నెంబర్ చూడండి, ఈ నిమిషానికి ఇంత అప్పులు ఉన్నాయి అంటే పయ్యావుల కేశవ్ చెప్పిన లెక్క ప్రకారమే ఈ 2 ఏళ్లలో 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసినట్టు కదా. అంటే అప్పులన్నీ ఎవరు చేశారు? అప్పుల భారం ఎవరు మోపారు? ఆర్గ్యుమెంట్ ఈజ్ క్లియర్ కదా, ఆధారాలు కనపడుతున్నాయి కదా కళ్ళ ముందు. పైగా అభివృద్ధి విషయంలోనూ సంపద సృష్టి ప్రచారం విషయంలోనూ మనం చేస్తున్న ఆర్గ్యుమెంట్ కూడా ఎంత అసంబద్ధంగా ఉంది అని చెప్పడానికి కొన్ని ఆధారాలు నేను చెప్తా. మొదట అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ఏం చెప్తుందో చూద్దాం. అసలు తమ హయాంలో ఏపీ 11%కి పైగా 10%కి పైగా వృద్ధి రేటు సాధించేస్తుంది. కేంద్రం మాత్రం, దేశం మాత్రం 8% దాటట్లా అని చంద్రబాబు క్లెయిమ్ చేస్తూ ఉంటారు. మరి అంత అభివృద్ధి నిజంగా జరిగితే గనక ప్రభుత్వ పన్నుల ఆదాయం లెస్ దెన్ 2% మాత్రమే ఎందుకు పెరిగింది అని ఇదిగో విత్ డేటా అండ్ నెంబర్స్, కాగి చెప్పిన నెంబర్లు, మన రాష్ట్ర ప్రభుత్వమే బడ్జెట్ లో చూపించిన నెంబర్ల ఆధారంగా జగన్ ఇలా క్వశ్చన్ చేస్తూ ఉంటారు, ప్రూఫ్స్ చూపిస్తూ ఉంటారు కదా. ఈ ఆర్గ్యుమెంట్ ని కూడా ప్రభుత్వం ఎప్పుడు ఖండించాల. మరి 11% 10% వృద్ధి రేటు ఉంటే ఏపీలో నిజంగా పన్ను ఆదాయం ఎందుకని 2% కూడా పెరగట్లా అనేది లాజికల్ క్వశ్చన్ కదా. ఒకవేళ 10%కి పైగా వృద్ధి రేటు ఉంటే అది పన్ను ఆదాయంగా ట్రాన్స్లేట్ అయ్యి కనీసం 7-8% అన్న ఆదాయాలు పెరిగి ఉండాలి ప్రభుత్వానికి. అలా పెరగలేదు అంటే ఆ వృద్ధి రేటు కరెక్ట్ కాదు అని అర్థమా? అంతేనా? ఇది పాయింట్ నెంబర్ 1, ఆర్గ్యుమెంట్ నెంబర్ 1. ఇక రెండో ఆర్గ్యుమెంట్ సంపద సృష్టి అని చెప్తూ ఉంటాం కదా. తెలివి ఉన్న మీడియా, ఆలోచన ఉన్న మీడియా, నిష్పాక్షికంగా రాసే మీడియా మనకి ఆల్మోస్ట్ ఎవ్రీడే ఈ మోడల్ ఫెయిల్ అయింది అని చెప్తా ఉంది. కావాలంటే చూడండి, ఇంగ్లీష్ మీడియా ఏమని హెడ్డింగ్లు పెట్టింది? అమరావతి పేరుతో చేస్తున్న అప్పుల్ని ఎలా తీరుస్తారండి అని అంటే భూములమ్మి తీరుస్తామని చెప్తున్నారు మంత్రి నారాయణ, ముఖ్యమంత్రి చంద్రబాబు అని ప్రత్యేకంగా రాయటంలో అర్థమేంటో తెలుసా? భూములమ్మి తీర్చారనుకోండి, అది సంపద సృష్టి ఎలా అవుతుంది? ప్రభుత్వ ఆదాయాలు పెరిగాయనుకోండి, పన్ను రాబడి పెరిగిందనుకోండి, పర్ఫార్మెన్స్ పెరిగిందనుకోండి, అది సంపద సృష్టి అనుకోవాలి. ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది, రాష్ట్రం డెవలప్ అయింది అని అనుకోవాలి. అలా కాకుండా భూముల వాల్యూ పెంచి హైప్ చేసి అమ్మేసి అప్పులు తీరుస్తామని చెప్పారనుకోండి, అది సంపద సృష్టి అవుతుందా? ఒకసారి భూములు అమ్ముతారు, 5,000 కోట్లు 10,000 కోట్లు వస్తాయి, అక్కడితో అయిపోయాయి కదా. రెండోసారి ఏమమ్ముతారు? అదేం నిజంగా క్యాలిబర్ కెపాసిటీ ఇంప్రూవ్ చేసి ప్రభుత్వ ఆదాయాలు పెంచితే, పెట్టుబడులు తెచ్చి నిజంగానే జిఎస్టీ గానీ మిగతా ట్యాక్సులు గానీ సాధించి రెవెన్యూ జనరేషన్ చేశారనుకోండి, అది కదా సంపద సృష్టి. అలా చేయట్లా ఆంధ్రప్రదేశ్. అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అప్పులు తీరుస్తూ ఉంటుంది, అది సంపద సృష్టి కాదు అని పరోక్షంగా శుతిమెత్తగా ఇలా ఇంగ్లీష్ మీడియా ఆల్రెడీ చెప్తా ఉంది. మనకి ఆ విషయం అర్థమైందో లేదో మరి. అంటే ఆదాయాలు పెరిగాయి అని చెప్తున్నది లెక్క నిజం కాదు, అందులో సందేహాలకు సమాధానం చెప్పట్లా. సంపద సృష్టి పేరుతో భూములు అమ్ముతాము అంటే ఎంతకాలం అమ్ముతారు, ఎన్ని భూములు అమ్ముతారు? ఈ రెండు మోడల్స్ చూస్తే మన పరిపాలనా విధానంలోనే లూప్ హోల్స్ ఉన్నాయి, మనం ఎంచుకున్న విధానమే ఫెయిల్యూర్ అని అర్థమవుతా ఉంది. పైగా ఇప్పటికే 3 లక్షల కోట్ల పైగా అప్పులు చేస్తే జనమేమో రాజకీయాల వారీగా విడిపోయి ఇంతకు ముందున్న ప్రభుత్వం మీద, మనకి నచ్చని పార్టీ మీద ఆరోపణలు చేసి నెట్టుకొద్దాము అని అనుకుంటే రాజకీయం కూడా అలాంటి మైండ్ సెట్ ని అడ్వాంటేజ్ తీసుకుని పబ్బం గడుపుకుంటా ఉంది. మరి ఇదే పరిస్థితి కంటిన్యూ అయితే ముందు ముందు ఏమవుతుంది? ముందు ఏముంది, ఆల్రెడీ జరుగుతూ ఉంది కదా. మెడికల్ కాలేజీలు ప్రైవేటైజేషన్ జరిగిపోయింది, టూరిజంలో ప్రతి ప్రాజెక్టు ప్రైవేట్కి పోతా ఉంది, అన్నిట్లోనూ పీపీపీ అనే పేరు పెట్టి ప్రైవేటైజేషన్ తీసుకొచ్చేసాము. ఆసుపత్రుల్లో హాహాకారాలు వినపడుతున్నాయి. కనీసం మందులు ఇచ్చే పరిస్థితి లేక మహా పెద్ద ఆసుపత్రులే చేతులు ఎత్తేస్తున్న పరిస్థితి కదా. అంటే చిల్లి గవ్వలేని పరిస్థితి ఆల్రెడీ వచ్చేస్తే నరకయాతన పడేది ప్రజలే, పేదలే. కడుపు నిండినోళ్ళు మాత్రం ఆ ప్రభుత్వం చేయలేదా అంటూ అడ్డగోలు ఆరోపణలు చేసి ముందు బెంచి ఓటు రాయిక మా కుర్రోడు ఫెయిల్ అయ్యాడు అని సిగ్గుమాలిన ఆర్గ్యుమెంట్ తెస్తూ ఉన్నారు. ఇది ఎంత దయనీయమైన పరిస్థితి, దారుణమైన పరిస్థితి. నేను ఒక ఎక్స్పీరియన్స్ చెప్తానన్నాను కదా, అదేంటో తెలుసా? 2 రోజుల నాడు ఫుడ్ ఆర్డర్ పెడితే ఓ కుర్రోడు డెలివరీ
చేయడానికి వచ్చాడు. ఆర్డర్ రిసీవ్ చేసుకునేటప్పుడు చూస్తే ఆ కుర్రాడు బాగా హుషారుగా ఉన్నాడు, ఎనర్జెటిక్. మాట తీరు చూస్తే గోదావరి జిల్లా వాడని అర్థమైంది. బైక్ వైపు చూస్తే అదేదో ఎర్రటి గుర్తుంది, అది కూడా చాలా క్రియేటివ్ గా ఉంది. ఎలాగో తెలుసా, అదేమి నేలకు కరుచుకుపోయినట్లేదు. ఆయన ఎవరో దాన్ని ఇలా వేలి మీద పెట్టి తిప్పుతున్నట్టుగా 2D డైమెన్షన్ లో వేసుకున్నాడు బండి మీద. అద్భుతం అనిపించింది ఆ క్రియేటివిటీ. అడిగా, తమ్ముడు ఏం చదివావంటే డిగ్రీ అన్నాడు. అవునా, డిగ్రీ చదివావా అంటే కొన్ని సబ్జెక్టులు మిగిలిపోయినాయన్నా అన్నాడు. ఏజ్ చూడబోతేనేమో 24-25 ఏళ్ళు ఉంటుంది. అంటే అప్పుడు ఎప్పుడో మానేశాడు. మరి ఎప్పటి నుంచి చేస్తున్నావు ఈ డెలివరీ అని అడిగా. నేను రెగ్యులర్గా ఏం చేయనన్నా, నెలలో ఒక 20 రోజులు చేస్తా, మా అక్క ఉంటుంది ఇక్కడ, మా ఊరు వెళ్ళిపోతా, మిగతా 10 రోజులు పని ఉంటుంది నాకు అన్నాడు. ఏం పని అంటే, చూసావు కదా మా వాడి కోసం గత్తర చేసేస్తాం మేము అన్నాడు. అది విన్న తర్వాత, అతను ఉత్సాహం చూసిన తర్వాత నాకు 2-3 ఆలోచనలు తట్టినాయి. అతనేమి ఆర్థికంగా పేద కుటుంబం నుంచి వచ్చినోడేం కాదు, మిడిల్ క్లాస్ అంటారే అలాగనమాట. 3.5 ఎకరాల పొలం ఉంది, వాళ్ళ నాయనకి 2 బిడ్డలు, అక్క పెళ్ళైపోయింది. ఈ కుర్రాడు చేతిలో డబ్బుల కోసం డెలివరీ బాయ్ గా చేస్తున్నాడు. డబ్బులు సంపాదించుకుని మిగతా 10 రోజులు వాళ్ళ వాడి కోసం గత్తర చేసేయడానికి వెళ్ళిపోతాడు. అంటే తన భవిష్యత్తు గురించి, తన జీవితం గురించి ఆ కుర్రోడికి ఆలోచన లేదు. పైగా 3.5 ఎకరాల పొలం ఉన్నా కానీ చేతిలో డబ్బుల కోసం ఎక్కడికో వెళ్ళి డెలివరీ బాయ్ గా చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది, కారకులు ఎవరు, ఇలా ఎందుకున్నాం అని అతను ఆలోచించట్లా. పైగా సంపాదించిన ప్రతి రూపాయిని మా వాడి కోసం ఖర్చు పెట్టాలి అన్నట్టుగా అంత ఉత్సాహం ఎగిసిపడ్డం చూస్తూ ఉంటే నాకు అనిపించింది, గట్టిగా 25 ఏళ్ళు ఉంటాయి కదా, జీవితం అర్థం కావడానికి ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. ఆ తర్వాత అర్థమైనా కానీ పెద్ద చేసేందుకు ఏముండదేమో అనుకున్నాను నేను. ఆ తమ్ముడు ఉత్సాహం చూసి నాకు సంతోషం అనిపించింది, కానీ ఆలోచన చూసే బాధ అనిపించింది. ఇది కేవలం ఆ కుర్రోడి సమస్య మాత్రమే కాదు, ఏపీలో మెజారిటీ యువత మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి అతను ఒక సింబాలిజం, అసలు కారణం అది. అందుకోసమే నేను అన్నా, ఆంధ్రప్రదేశ్ సమస్య కేవలం అప్పులు మాత్రమే కాదు, ఆలోచనలు కూడా. మరి ఆలోచన మారి పర్పస్ఫుల్ గా మన జీవితాల గురించి, మన భవిష్యత్తు గురించి ఆలోచించగలిగిన, తెలుసుకోగలిగిన తెలివి ఎప్పుడు వస్తుందంటారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్ రిక్వెస్ట్.